షిరిడీ సాయినాథుడు ఈ పేరు వినని వారు ఉండరు. సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ మందిరం మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లా షిరిడీలో ఉంది. ఫకీర్ అవతారంలో అనేక మహిమలు ప్రదర్శించిన సాయినాథుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయం ఇస్తున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిరిడీకి వస్తుంటారు. శ్రద్ధ సబూరి అనే నినాదంతో భక్తులకు ఆయన అభయహస్తం ఇస్తున్నారు. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి. సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఆయన ఇచ్చారు. అసలు సాయినాథుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేరువేరు వాదనలు వినిపిస్తున్నాయి. అహ్మదానగర్ జిల్లాలో 19వ శతాబ్దంలో జన్మించినట్లు కొందరు, పర్భానీ జిల్లాలో జన్మించినట్లు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదనలను పక్కన పెడితే హిందూ ముస్లింల మధ్య సఖ్యత కోసం కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యులు. షిరిడీలోని పాత మసీదు మందిరాన్ని తన నివాసంగా చేసుకొని మత సామరస్యం కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన ఉన్న గురుస్థానంలో ఆయన కూర్చొని ఉండేవారు. తొలిసారిగా 1854 సంవత్సరంలో బాలసాయిని వీక్షించిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించకుండా పోయారు. షిరిడీ గ్రామంలోని ఖండోబా మందిరంలో మహల్సాపతి పూజారిగా ఉండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను గమనించిన పూజారి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. వాస్తవానికి భగవంతునికి ఎలాంటి పేర్లు ఉండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే వారు ఆ విధంగా పలుకుతారు. అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిగాంచారు. మహల్సాపతి, శ్యామ, హరి, సీతారాం, దామోదర్ తదితరులు ఆయన శిష్యగణంలో ఉండేవారు. సాయి మహిమలు దేశమంతా వ్యాపించటంతో అనేక మంది భక్తులు షిరిడీకి రావటం ప్రారంభించారు. 1918 సంవత్సరంలో ఆయన సమాధి చెందారు. అయితే సమాధి నుండే భక్తులను కాపాడుతూ భక్తులకు అభయమిస్తున్నారు. ఆయన దివ్య వ్యాఖ్యల ఫలితంగా షిరిడీ క్షేత్రం భక్త జన సంద్రంగా మారిపోయింది.